అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తనే కడతెర్చిందో ఇల్లాలు. ప్రియుడితో కలిసి అత్యంత కిరాతకంగా చంపేసి గుండెపోటుతో చనిపోయాడని అందరినీ నమ్మించింది. ఎవరికీ అనుమానం రాకుండా అంత్యక్రియలు పూర్తి చేసింది. ఇక తన నేరం బయటపడదని ప్రియుడితో హాయిగా ఉందామనుకుంది. అయితే హత్య చేసిన నిందితుల్లో ఒకడు పశ్చాత్తాపంతో పోలీసులకు లొంగిపోయి అసలు విషయం బయటపెట్టడంతో ఆమె పాపం పండింది. హైదరాబాదులోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3.5 నెలల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం ఎల్లారెడ్డిగూడ జేపీ నగర్లో విజయ్ కుమార్ భార్య శ్రీలక్ష్మి 2 పిల్లలతో కలిసి ఉంటున్నాడు. అయితే పెళ్లికి ముందు శ్రీలక్ష్మి రాజేష్ అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడిపింది. విజయ్తో పెళ్లైనా కూడా ప్రియుణ్ణి మర్చిపోలేక వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే గుట్టుగా సాగుతోన్న ఈ వ్యవహారం ఎప్పటికైనా భర్తకు తెలిస్తే ఇబ్బందులు తప్పవని భావించి అడ్డు తొలగించుకోవాలనుకుంది. ఇదే విషయాన్ని ప్రియుడు రాజేష్కు చెప్పడంతో అతడు సరేనన్నాడు. ఇద్దరు హత్యకు ప్లాన్ చేసి సనత్ నగర్కు చెందిన రౌడీ షీటర్ పటోళ్ల రాజేశ్వర్ రెడ్డిని సంప్రదించారు. రాజేశ్వర్ రెడ్డి తనకు తెలిసిన మహమ్మద్ మైతాబ్ అలియాస్ బబ్బన్తో కలిసి విజయ్ కుమార్ హత్యకు ప్లాన్ వేశాడు. ఫిబ్రవరి 1న పిల్లలను స్కూల్కు దించడానికి విజయ్ కుమార్ వెళ్ళగా అప్పటికే పథకం ప్రకారం రాజేశ్వర్ రెడ్డి, మైతాబ్ ఆ ఇంటి సమీపానికి వచ్చారు. వారిని శ్రీలక్ష్మి ఇంటిలోకి పిలిపించి టాయిలెట్లో దాచిపెట్టింది. పిల్లల్ని దింపి భర్త ఇంటికి రాగానే శ్రీలక్ష్మి లోపల నుంచి గడిపెట్టింది. ఇంతలో బాత్రూంలో దాక్కున్న ముగ్గురు ఇనుప రాడ్లతో విజయ్పై దాడి చేశారు. తనను చంపొద్దని, కావాలంటే ఎంతైనా కొట్టి వదిలేయాలని విజయ్ ప్రాధేయపడినా వారు వినిపించుకోలేదు. విజయ్ చనిపోయాడని నిర్ధారించుకున్నాక శవాన్ని బాత్రూంలో పడేసి వెళ్ళిపోయారు. అనంతరం శ్రీలక్ష్మి ఇంట్లోని రక్తపు మరకలను తుడిచేసి శవంపై బట్టలు మార్చేసింది. తర్వాత డ్రామాకు తెరతీసి తన భర్తకు గుండెపోటు వచ్చి బాత్రూంలో పడిపోయి చనిపోయాడని ప్రచారం చేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు నిజమేననుకుని విజయ్కు అంత్యక్రియలు నిర్వహించారు. హత్య అనంతరం నిందితుడు రాజేశ్వర్ రెడ్డి వికారాబాద్కు పారిపోయాడు. నేరం బయటపడితే జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నాడు. అయితే విజయ్ను కొడుతుండగా తనను చంపొద్దని వేడుకోవడాన్ని అతడు మర్చిపోలేకపోయాడు. ఆ మాటలు పదే పదే గుర్తుకొచ్చి ఓ నిండు ప్రాణాన్ని తీశానన్న పశ్చాత్తాపంతో కుంగిపోయాడు. దీంతో మే 16న మధురానగర్ పోలీస్ స్టేషన్కు వచ్చి హత్యోదంతాన్ని బయటపెట్టాడు. విజయ్ హత్యతో తనకు మానసిక ప్రశాంతత కరువైందని, పశ్చాత్తాపంతో లొంగిపోతున్నట్లు వెల్లడించారు. దీంతో అతన్ని అరెస్టు చేసిన పోలీసులు రాజేశ్వర్ రెడ్డి, శ్రీలక్ష్మి, రాజేష్, మైతాపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. విజయ్ కుమార్ని ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిందని తెలిసి అతడి బంధువులు షాక్ అవుతున్నారు.